ముఖ్యంగా ఎవరైతే ఈరోజు ఉద్యోగ నియామక పత్రాలు పొందుతున్నారో అదేవిధంగా ఉద్యోగ నియామక పత్రాలు పొందుతున్నటువంటి పేరెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఇంతకుముందు గణపతికి సంబంధించినటువంటి ప్రార్థన మనం చేశాము. ఆ ప్రార్థన మీకోసం చేశాము. ఈరోజు మీరు అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకుంటున్నారు. మీ జీవితాలలో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా, ఏ రకమైనటువంటి విఘ్నాలు లేకుండా వినాయకుడు మీ అందరిని కూడా ఆశీర్వదించాలని ఆ ప్రార్థన చేశాం. కానీ ఒకటేంటంటే, ఇంతకుముందు మన అడిషనల్ జనరల్ మేనేజర్ మాట్లాడాడు, మీరు రోజు అందరూ సంతోషంగా ఉండాలి, కానీ ఎవ్వరు కూడా ఉలుకు పలుకు లేకుండా ప్రశాంతంగా కూర్చున్నారు. మీ జనరల్ మేనేజర్ మాట్లాడితే కనీసము చప్పట్లు కొట్టే పరిస్థితి కూడా లేదు. అవునా కదా? కొంతమంది ఫోన్లు మాట్లాడుతున్నారు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు. ఈరోజు 16th 16వ రోజుల మేళా మనం చేస్తూ ఉన్నాం. ఇదే హాల్లో అనేక సార్లు మనం చేశాం. మరోసారి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈ ఉద్యోగ మేళా కార్యక్రమము నిరంతరంగా ఒక రోజు కోసమో ఒకరోజు ప్రచారం కోసమో ఈ యొక్క కార్యక్రమం చేయడం లేదు. ఎందుకు చేస్తున్నామంటే, అధికారులను ఆదేశించినప్పుడు అనేక రకాలుగా కారణాలతో ఉద్యోగ నియామకాలు ఆలస్యమవుతున్నాయి. అందుకే ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు, మీకు చెప్పేసి మీకు వదిలేస్తే మీరు ఆలస్యం చేస్తూ ఉన్నారు, అది స్పీడప్ చేయడం లేదు. కాబట్టి నేనే ప్రతి నెల వర్చువల్గా పాల్గొని అందరూ కూడా నియామక పత్రాలు ఇస్తానని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా 17వసారి మనము నిర్వహించుకుంటున్నాము. ముఖ్యంగా మీరందరూ కూడా ఈరోజు ఒక నూతన బాధ్యత కలిగినటువంటి జీవితంలో దేశానికి ప్రజలకు సేవ చేసేటువంటి ఒక మంచి అవకాశం వచ్చింది. అది ఏ ఉద్యోగం అయినప్పటికీ కూడా, అది చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా అన్నీ కూడా మన ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ప్రజలకు, ఇటు సమాజానికి అటు దేశానికి సేవ చేసేటువంటి అద్భుతమైనటువంటి అవకాశము మీరందరికీ రావడం జరిగింది. ఇప్పటి వరకు మనము ఒక 10,50,000 ఉద్యోగాలు గత సంవత్సరం నుంచి ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారానే స్వయంగా వాళ్ళందరినీ పిలిచి అన్ని రాష్ట్రాలలో, అన్ని రాష్ట్ర రాజధానుల్లో ఈ కార్యక్రమం నిర్వహించి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకు తెలుసు, ప్రపంచంలోనే అత్యంత యూత్ పాపులేషన్ మన యొక్క భారతదేశంలో ఉంది. మరి ఆ రకమైనటువంటి యూత్ను మనము వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ మరింత పెంచే విధంగా ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా, అదేవిధంగా అనేక ఇతర కార్యక్రమాల ద్వారా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మనము ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఈరోజు మనం ఎమర్జ్ అయ్యాం. మనకంటే ముందు అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి, మనం ఇంకా అభివృద్ధి చెందలేదు. అభివృద్ధి చెందుతున్న దేశం మనది. అభివృద్ధి చెందిన దేశాలు, ఇంగ్లాండ్ లాంటి దేశాన్ని కూడా వెనుకకు నెట్టివేసి ఈరోజు మనము 4th లార్జెస్ట్ ఎకానమీగా ఈరోజు ఎమర్జ్ కావడం అనేటువంటిది మన దేశ ప్రజలు ఎంతో కష్టపడి పనిచేస్తున్నటువంటి కానీ, లేకపోతే మన ప్రభుత్వ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేస్తున్నటువంటి హార్డ్ వర్క్ కారణంగా కానీ, లేకపోతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి అనేకమైనటువంటి రిఫార్మ్స్ కారణంగా కానీ ఈరోజు వి బికమ్ ఏ 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాదు 11 ఏళ్లుగా అనేక రకాలుగా యువశక్తి, వాటి సామర్థ్యాలు మనము జోడిస్తున్నాం. కాబట్టే ఈరోజు అన్ని రంగాలలో కూడా ముందుకెళ్లేటువంటి
ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాను. ఒకటే కోరుతా ఉన్నాం, మీరైతే ఉద్యోగాల్లో చేరారు, సంతోషం. కానీ ప్రధానమంత్రి గారి ఆకాంక్ష ఉద్యోగాలకు ఒక్కడి కోసమే మనం చూడకూడదు. అవకాశం ఉన్నప్పుడు, మనలో టాలెంట్ ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని బ్యాంకుల ద్వారానో మన యొక్క టెక్నాలజీ ద్వారానో మనము జాబ్ సీకర్స్ నుంచి మరి జాబ్ క్రియేటర్స్గా మనం ఎమర్జ్ కావాలనేటువంటిదే మన లక్ష్యం. అందుకే మీరు మరి ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగంలో చేరారు. కానీ అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావు. ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి యూత్ పాపులేషన్ అత్యధికంగా ఉంది. కాబట్టి అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలంటే రావు. కాబట్టి అందుకే ప్రధానమంత్రి గారు చెప్పారు, డోంట్ డిపెండ్ ఆన్ ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్, యూ షుడ్ క్రియేట్ జాబ్స్ అనేటువంటి విషయాన్ని జాబ్ సీకర్స్ నుంచి జాబ్ క్రియేటర్స్గా మీరు ఎమర్జ్ కావాలనేదే ప్రధానమంత్రి గారి లక్ష్యం. ఆ దిశలోనే అనేక కార్యక్రమాలు మనం ఈ సందర్భంగా స్టార్టప్స్ కావచ్చు, స్కిల్లింగ్ కావచ్చు, అనేక రకాలుగా ఒక స్ట్రాంగ్ ఎకోసిస్టాన్ని ఈరోజు మన దేశంలో ఎమర్జ్ చేస్తూ ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాదు ఈరోజు మనము మరి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అసోసియేషన్ ద్వారా చూసినట్లయితే మనము 2017 నుంచి సుమారు కొత్తగా 8.5 crores అందులో ఉద్యోగస్తులుగా నమోదు చేసుకున్నారు. ఆ రకంగా 2017 నుంచి 8 కోట్ల మందికి నూతన ఉద్యోగాలు ఈరోజు ప్రైవేట్ సెక్టార్లో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కానీ, సర్వీస్ సెక్టార్లో కానీ, గవర్నమెంట్ సెక్టార్లో కానీ కొత్త ఉద్యోగాలు వచ్చాయనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు ఈ సందర్భంగా అంతేకాకుండా మన దేశంలో ఉన్నటువంటి పాపులేషన్ ఏదైతున్నదో ఆ పాపులేషన్లో 64% మనము అనేక గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా సోషల్ సెక్యూరిటీ, సామాజిక భద్రత మనం కల్పిస్తున్నాం. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత పెద్ద పాపులేషన్ ఉన్నటువంటి మన దేశము, మరి 64% పాపులేషన్ ఉన్నటువంటి మన దేశంలో మరి మనము ఈ యొక్క సోషల్ సెక్యూరిటీ కల్పిస్తూ ఉన్నాం. ఉదాహరణకు మనం బియ్యం ఇస్తూ ఉన్నాం పేదవాళ్ళందరికీ. దిస్ ఈజ్ ఏ లార్జెస్ట్ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అనమాట. ఇది అంత పెద్ద స్కీమ్ ప్రపంచంలో ఎక్కడా లేదు. అదేవిధంగా ఈరోజు 5 లక్షలకు సంబంధించినటువంటి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఇస్తున్నాం మనం. ఇంత పెద్ద స్కీము ప్రపంచంలో ఏ దేశంలో లేదు. ఇంతమందిని కవర్ చేస్తూ ఇస్తున్నటువంటి స్కీము. ఆ రకంగా అనేక రకాలుగా మన దేశంలో మనం ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రోత్సహిస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం స్టార్టప్స్ కూడా ఎక్కువ భాగం మనము ఈరోజు మరి అర్బన్ ఏరియాస్లో పెరుగుతూ ఉన్నాయి. దాన్ని చిన్న సిటీస్ కూడా తీసుకెళ్లాలనేదే ప్రధానమంత్రి గారి ఆకాంక్ష. ఆ దిశలోనే మనమందరం కూడా ఎవ్రీబడి ఏదైనా చిన్న వ్యాపారం చేయాలంటే స్టేట్ క్యాపిటల్స్కి రావాల్సిన అవసరం లేకుండానే చిన్న చిన్న టౌన్స్, చిన్న చిన్న అర్బన్ ఏరియాస్, చిన్న చిన్న మండల్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ స్టార్టప్స్ను ప్రోత్సహించి అక్కడ ఉన్నటువంటి రూరల్ యూత్కు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ లేకపోతే ఉపాధి అవకాశాలు కానీ పెంచాల్సినటువంటి అవసరం ఉందనేదే ప్రధానమంత్రి గారి ఆకాంక్ష. దానికి ఈ సందర్భంగా అనేక రకాలుగా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ముఖ్యంగా మహిళలను మనం ప్రధానంగా భాగస్వాములు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో మోర్ దెన్ 50% పాపులేషన్ ఈజ్ ఉమెన్. కాబట్టి వాళ్ళను మనము ఎంకరేజ్ చేసి వాళ్ళను కూడా ఈరోజు దేశ అభివృద్ధిలో భాగస్వాములు చేసి ప్రభుత్వ పథకాలలో వాళ్లకు మోర్ దెన్ 50% ఇవ్వాలనే లక్ష్యము ఈరోజు భారత ప్రభుత్వం చేస్తూ ఉంది. ఉదాహరణకు ముద్రా యోజన కింద మనం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తాం. అందులో 52% ఈరోజు మహిళలకు ఇస్తా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మనము చూసినట్లయితే అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు మనం చేపడతా ఉన్నాము. దీన్ని
ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ముఖ్యంగా స్కిల్లింగ్. ఈరోజు ప్రధానమంత్రి గారు స్కిల్ విషయంలో చాలా దృష్టిని కేంద్రీకరించి మరి స్కిల్ పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, 5G టెక్నాలజీ కావచ్చు, డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు, అర్బన్ ఏరియాలో న్యూ సర్వీస్ సెక్టార్స్ కావచ్చు. ఈ రకంగా ఒక 400 కోర్సులకు మనం ఈరోజు మరి స్కిల్లింగ్ చేస్తూ ఉన్నాం, నైపుణ్య శిక్షణ ఇస్తూ ఉన్నాం. ఈ రకంగా 400 crores కోర్సులు ఏవైతే ఉన్నాయో ఆ కోర్సులు స్కిల్లింగ్ ఇచ్చినట్లయితే దేశంలో ఉన్నటువంటి యువత తమ కాళ్ళ మీద నిలబడతారు, దేశానికి అవసరమైనటువంటి సేవలు అందిస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఐఐటీలు కావచ్చు, ఎన్ఐటీలు కావచ్చు, జవహర్ నవోదయ విద్యాసభలు కావచ్చు, స్కిల్ హబ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం, స్కిల్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మనము అనేక రకాలుగా ఎస్సీ, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి 112 మరి స్కిల్లింగ్ ట్రైనింగ్ సెంటర్స్ మనం ఏర్పాటు చేశాం కొత్తగా. అదే కాకుండా ఈరోజు మనం చూసినట్లయితే భారత ప్రభుత్వము అనేక రకాలుగా ఆర్టిజాన్స్ మనం ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. విశ్వకర్మ యోజన కావచ్చు, ఇతర అనేక మరి రూరల్లో ఉన్నటువంటి ఆర్టిజాన్కు న్యూ టెక్నాలజీ, న్యూ స్కిల్లింగ్ యాడ్ చేసి ఈరోజు వాళ్ళని ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇండియాలో ఉన్నటువంటి టాప్ 500 కంపెనీస్ ఏవైతున్నాయో వాటికి వాళ్ళందరూ కూడా పెయిడ్ ఇంటర్న్షిప్ ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కల్పిస్తూ ఉంది. దీని ద్వారా మరి ఈరోజు ఇప్పటికే 1 కోటి మంది 1 crore యూత్ ఈ టాప్ 500 కంపెనీలో మరి ఈరోజు ఇప్పటికే పెయిడ్ ఇంటర్న్షిప్ చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మనం అనేక రకాలుగా ఈరోజు మనం యువతను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం మనం చేపడతా ఉన్నాము. దీన్ని తప్పకుండా రానున్న రోజుల్లో మన దేశ ప్రజలందరూ కూడా అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నము, యువతను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మన దేశంలో మనం చూస్తూ ఉన్నాం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్. ఈరోజు 1700 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ మన దేశంలో మనం ఈరోజు రన్ చేస్తూ ఉన్నాం. వీటి ద్వారా 20 lakhs యూత్కు స్కిల్ ఇండియన్ ప్రొఫెషనల్స్గా మనము తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేక రకాలుగా. ఎందుకంటే నిన్ననే ఇటలీకి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్తో మన ప్రధానమంత్రి గారు కలిశారు. వారు చెప్పారు మా దేశంలో యూత్ తగ్గింది కాబట్టి మాకు ఇండియా నుంచి స్కిల్ యూత్ ఒక 5 లక్షల మందికి కావాలని చెప్పి మరి ఇటలీ ప్రైమ్ మినిస్టరు మన ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. మనము ఇటలీకి వెళ్ళి మన యూత్ అక్కడ ఏదైనా కార్యక్రమాలు చేపట్టాలంటే స్కిల్లింగ్ అవసరం. జర్మనీ కూడా ఆ రకంగా మన రిక్వెస్ట్ చేస్తూ ఉంది, జపాన్ ఆ రకంగా రిక్వెస్ట్ చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తూ ఉంది. వీఆర్ ఏ లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ది వరల్డ్. అంతేకాదు ఈరోజు యూత్ పాపులేషన్ కూడా ఈరోజు మనం నెంబర్ 1గా ఉన్నాం. కాబట్టి అటువంటి యూత్ ఈరోజు ప్రపంచాన్ని శాసించేటువంటి పరిస్థితి రావాలి. మన మేధస్సు ద్వారా, మన స్కిల్లింగ్ ద్వారా మనము ప్రపంచాన్ని డామినేట్ చేయాలన్నప్పుడు అందరం కూడా ఆ దిశలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కావచ్చు, లేక ఐటీ సెక్టార్ కావచ్చు, అదే కాకుండా సర్వీస్ సెక్టార్ కావచ్చు, అది కాకుండా రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి రూరల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ సెక్టార్, రీసెర్చ్ యాక్టివిటీ కావచ్చు, మరి రూరల్లో ఎన్వైర్న్మెంట్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రయారిటీ తీసుకొని మనం ముందుకెళ్ళాలి. ఈరోజు ఏఐ అడ్వాన్స్డ్ అత్యంత వృద్ధి రేటు ఈరోజు మన దేశంలో ఉంది. ఫిన్టెక్ అడాప్షన్ సెంటర్లో మనం ఫస్ట్ నెంబర్లో ఉన్నాము. స్మార్ట్ ఫోన్ డేటా యూసేజ్లో కూడా మనం నెంబర్ 1లో ఉన్నాము. ఇంటర్నెట్లో కూడా వీఆర్ ఇన్ సెకండ్ ప్లేస్ ఇన్ ది వరల్డ్. కాబట్టి ఇది ఇంటర్నెట్ ఒక హైదరాబాదో కాదు, లేకపోతే విజయవాడ, లేకపోతే
వరంగల్లో కరీంనగర్ కాదు, మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి యూత్ ఎవరైతున్నారో, నాట్ ఓన్లీ యూత్, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. ప్రపంచంలోనే వరల్డ్లో వీఆర్ సెకండ్ లార్జెస్ట్ ఇంటర్నెట్ యూజర్స్ ఇన్ ది వరల్డ్. ఆ రకంగా మనం ఎమర్జ్ అయ్యామనే విషయాన్ని ఈ సందర్భంగా మనీ చేస్తూ ఉన్నాం. అంతేకాదు డిజిటల్ ట్రాన్సాక్షన్ పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు చాలామంది నవ్వుకున్నారు. ప్రధానమంత్రి గారు ఏదో పబ్లిసిటీ కోసం పెడతా ఉన్నారు. మన దగ్గర అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా? సెల్ ఫోన్లు ఉంటే అన్ని గ్రామాల్లో నెట్వర్క్ ఉందా? నెట్వర్క్ ఉంటే అందరికీ ఈ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుందా? ఇంటర్నెట్ లింక్ తీసుకుంటారా? ఆ రకంగా తీసుకున్నారనుకో వాళ్ళు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తారా అని. ఈరోజు ఎక్కడ పోయినా ఫుట్పాత్ మీదకి వెళ్ళినా, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినా, ఒక టైలర్ దుకాణానికి వెళ్ళినా, ఒక చిన్న కూరగాయల దుకాణానికి వెళ్ళినా, ఒక టాయ్స్ దుకాణానికి వెళ్ళినా, ఒక మెడికల్ షాప్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అడుగుతున్నారు. రూరల్ యూత్ ఈరోజు జేబులలో డబ్బులు పెట్టుకొని తిరగడం లేదు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి యూత్ జేబులలో డబ్బులు పెట్టుకొని తిరగడం లేదు. సెల్ ఫోన్ ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకున్నది. కాబట్టి ఈరోజు ప్రపంచంలోనే లార్జెస్ట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడయ్యాయంటే దట్ ఈజ్ ఇండియా. నెంబర్ 1 ఇన్ ఇండియా. డెవలప్డ్ కంట్రీస్ అమెరికా, చైనా లాంటి దేశాలు కూడా వెనుకకు నెట్టేసి భారతదేశం మీరు ప్రపంచంలో డిజిటల్ ట్రాన్సాక్షన్లో నెంబర్ 1గా ఎమర్జ్ అవ్వడం అనేటువంటిది మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగానైతే ప్రధానమంత్రి గారు పిలుపు మేరకు స్పందిస్తున్నారనే విషయాన్ని ఈరోజు మనమందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈరోజు వరల్డ్లో వీఆర్ థర్డ్ లార్జెస్ట్ స్టార్టప్ ఇకోసిస్టమ్గా ఎమర్జ్ అయ్యాం. చాలామంది అంటారు భారతదేశం చాలా బీద దేశం, భారతదేశంలో ఎడ్యుకేషన్ లేదు, భారతదేశంలో కులాలు ఎక్కువ, భారతదేశంలో మతాలు ఎక్కువ, భారతదేశ ప్రజలు ఎవరి మాట ఎవరు వినరు, ఎవరి గోల వాళ్ళదే అనేటువంటి ఒక దురభిప్రాయం ఉన్నది. భారతదేశం ఎప్పుడు ప్రపంచం వైపు అప్పుల దిక్కు చూస్తుంది, ఏ దేశం అప్పులు ఇస్తుందని చూసేది. ఆ పరిస్థితి మారిపోయింది. మోడీ గారు వచ్చిన తర్వాత మనం ప్రపంచంలో ఏ దేశాలకు వెళ్ళినా అప్పులు తీసుకునే దేశం నుంచి ఈరోజు అప్పులు ఇచ్చే దేశంగా ఈరోజు భారతదేశం మార్చాం. మనం ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా అక్కడి నుంచి మెడిసిన్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, ఏదైనా వ్యాక్సిన్ కావాలంటే ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు భారతదేశము వ్యాక్సిన్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, మరి ఈరోజు టెక్నాలజీ కావచ్చు, ఐటీ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఈరోజు డాక్టర్స్ కావచ్చు, నర్సులు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, ఇవన్నీ కూడా మనము ప్రపంచ దేశాలు భారతదేశం మీద ఆధారపడేటువంటి పరిస్థితి. కరోనా వచ్చినప్పుడు 150 దేశాలకు ఇదే హైదరాబాద్ నగరం నుంచి వ్యాక్సిన్ తయారు చేసి మనం అనేక దేశాలకు ఫ్రీగా మానవతా దృక్పథంతో ఇచ్చినటువంటి దేశము భారతదేశం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అంతేకాదు రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ మన దేశం చాలా అండర్ డెవలప్డ్ కంట్రీ. అటువంటిది ఈరోజు రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీలో వీఆర్ ఇన్ ఫోర్త్ ప్లేస్. ఈరోజు మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నప్పుడు 2 మొబైల్ కంపెనీలు ఉండేవి. 98% ఆఫ్ మొబైల్ ఫోన్స్ మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. అటువంటి దేశం ఈరోజు సెకండ్ వరల్డ్ లార్జెస్ట్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఈరోజు భారతదేశం ఎమర్జ్ అయింది. ఇదేం చిన్న విషయం కాదు. ఇదంతా కూడా ఎవరికి వస్తుంది క్రెడిబిలిటీ? మన దేశంలో ఉన్నటువంటి యూత్, మన దేశంలో ఉన్నటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్, మన దేశంలో ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్స్, దానికి కావలసినటువంటి పాలసీలు, మోటివేషన్ తయారు చేసినటువంటి ప్రధానమంత్రి గారు కూడా ఈ క్రెడిట్ దక్కుతుందనే విషయాన్ని ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను. అంతేకాదు ఈరోజు లోకోమోటివ్ మ్యానుఫ్యాక్చర్ వీఆర్ ఇన్ నెంబర్ 1. లోకోమోటివ్ మ్యానుఫ్యాక్చర్ వీఆర్ ఇన్ నెంబర్ 1. అంతేకాకుండా ఈరోజు స్కిల్ కానీ, టాలెంట్ కానీ, ఇన్నోవేషన్ కానీ, లీడర్షిప్ సామర్థ్యం కలిగినటువంటి మన భారతదేశానికి చెందినటువంటి యువత నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రపంచాన్ని శాసించేటువంటి పరిస్థితి ఈరోజు రాబోతా ఉంది. ఎక్కడ చూసినా కూడా, ఏ దేశానికి వెళ్ళినా కూడా
ఇండియన్ యూత్ ఆయా దేశాలకు సంబంధించినటువంటి అభివృద్ధిలో, ఆయా దేశాలకు సంబంధించినటువంటి హెల్త్ అండ్ మరి మెడికల్ సెక్టార్లో, ఆయా దేశాలకు సంబంధించినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీలో ఇండియన్ యూత్ ప్రపంచంలో కీలక పాత్ర పోషిస్తున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. అప్పుడు ఎవరో చెప్పేవాళ్ళు మనము ప్రపంచానికి విశ్వగురుగా వెళ్ళాలని. ఎస్, ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారానే మనం ప్రపంచానికి విశ్వగురు అవుతున్నాం. మీకు తెలుసు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు గ్లోబల్ మీటింగ్స్ అవుతుంటే మరి ప్రధానమంత్రులు కానీ రాష్ట్రపతులు కానీ గ్రూప్ ఫోటోలు అయ్యేది. ఆ గ్రూప్ ఫోటోలలో చూస్తే మనం ప్రధానమంత్రి ఎక్కడుండా, ఏ లైన్లో ఉండా ఎతకాల్సినటువంటి పరిస్థితి ఉంది. 5వ లైన్లో ఉన్నాడా, 5వ లైన్లో మూలకు ఉన్నాడా చూసేవాళ్ళం. కానీ ఈరోజు ఫ్రంట్ రోలో సెంటర్లో నిలబడేటువంటి వ్యక్తి ఎవరంటే దట్ ఈజ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అని మనం చేస్తాము. దట్ ఈజ్ ఎ చేంజ్ ఈరోజు ప్రపంచంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మనం అనేక రకాలుగా డిఫెన్స్లో మీకు తెలుసు, ఇప్పుడే ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం యొక్క మరి టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ ఏ రకంగా ఎమర్జ్ అయిందో ఈరోజు ప్రపంచానికి చాటి చెప్పాము. ఏ దేశానికి సంబంధించినటువంటి టెక్నాలజీ యూజ్ చేయలే. 90% టెక్నాలజీ భారతదేశంలో తయారైనటువంటిది. అందులో హైదరాబాద్లో తయారైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఆపరేషన్ సింధూర్లో ఏ రకంగా మన తెలుగు వాళ్ళు తయారు చేసినటువంటి, తెలుగు గడ్డ మీద తయారు చేసినటువంటి ఈ యొక్క టెక్నాలజీతో ఏ రకంగా ప్రపంచాన్ని శాసించామో మనకందరికీ తెలుసు. ఈరోజు మన స్వదేశీ టెక్నాలజీతో మరి ట్యాంక్స్ కావచ్చు, మిజైల్స్ కావచ్చు, రాకెట్ లాంచర్స్ కావచ్చు, ఫైటర్ జెట్స్ కావచ్చు, ఆర్టిలరీ కావచ్చు, సబ్మెరైన్స్ కావచ్చు, స్పేస్ టెక్నాలజీ కావచ్చు, ఈరోజు చాలా ప్రపంచమంతా నివ్వెరపోయే విధంగా ఈరోజు మనం తయారు చేసుకుంటున్నాం. అంతకుముందు 98% డిఫెన్స్ షూస్ కూడా, మన మిలిటరీ వాడే షూస్ కూడా కొన్ని దేశాల నుంచి, మరి ఇండోనేషియా లాంటి దేశాల నుంచి డిఫెన్స్ షూ, సైనికులు వాడే షూస్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. అటువంటిది ఈరోజు మనము సుమారు 50 దేశాలకు ఈ గత 10 సంవత్సరాలుగా డిఫెన్స్ ఉత్పత్తులను తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసేటువంటి పరిస్థితి భారతదేశం వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ రకంగా పూణే కావచ్చు, జబల్పూర్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, నాగపూర్ కావచ్చు, కొచ్చి కావచ్చు, అందులో మన హైదరాబాద్ కావచ్చు, డిఫెన్స్ రీసెర్చ్లో, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో, డిఫెన్స్ టెక్నాలజీలో మనము అగ్రగామాన ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకే నేను మరింతగా మీకు ఎక్కువ విషయాలు చెప్పాలని ఉన్నప్పటికీ కూడా సమయభావంతో నేను మరి ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా రానున్న రోజుల్లో మనము అన్ని రంగాల్లో కూడా కీలక పాత్ర పోషించాలి. ఎందుకు చెప్తా ఉన్నానంటే మీరందరూ కూడా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరుతా ఉన్నారు. మీరు ఈ రోజు నుంచి ఒక కొత్త జీవితం, న్యూ లైఫ్ మీరు స్టార్ట్ చేయబోతున్నారు. నిన్నటి వరకు మీరు చదువుకున్నారు, ట్రైనింగ్ తీసుకున్నారు, తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలతో తిరిగారు. ఈ రోజు నుంచి మీ తల్లిదండ్రుల సహకారం మీరు తీసుకోవద్దు. మీరే ఈ రోజు నుంచి మీ తల్లిదండ్రులకు మంచి చెడ్డ చూడాల్సినటువంటి బాధ్యత మీది. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తిన్నా తినకపోయినా, డబ్బులున్నా లేకపోయినా, వాళ్ళు బట్టలు మంచి బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా నా కొడుకు నా బిడ్డ బాగుండాలి అని మిమ్మల్ని అందరినీ కూడా 9 మాసాలు మోసి మరి పెద్దగా అయిన తర్వాత స్కూళ్ళల్లో కాలేజీలో చేర్పించి వాళ్ళకు తోచినంత, వాళ్ళకు అందినంత అన్ని రకాల సహకారాల ఫీజులు కట్టి బట్టలు ఇప్పించి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒక యోగ్యులుగా ఈరోజు తయారు చేశారని వాళ్ళు సంతోషపడతారు. కాబట్టి నేను కోరుతా ఉన్నాను, మీరు ఎప్పుడు కూడా మీ జీవితంలో ఈరోజు మీరు అందరూ అనుకోవాలి, మీకు జన్మనిచ్చినటువంటి మీ ఊరు కానీ, మీరు చదువుకున్నటువంటి మీ స్కూల్ కానీ, మీకు జన్మనిచ్చినటువంటి మీ తల్లిదండ్రులను కానీ, మీకు చదువు చెప్పినటువంటి టీచర్లను కానీ ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దాంతోపాటు మీ మాతృభాష, అది ఏ భాష కావచ్చు,
మీ మాతృభాషను కూడా మర్చిపోకుండా మీరందరూ కూడా మీ తల్లిదండ్రులను గౌరవించి వారి చివరి శ్వాస వరకు కూడా మీరు వారికి అండగా ఉండాలి. అది ఈరోజు మీరు అందరూ కూడా అనుకోవాలి. ఏ ఉద్యోగం, చిన్న ఉద్యోగం కానీ పెద్ద ఉద్యోగం కానీ తల్లిదండ్రులను మాత్రము తప్పకుండా జ్ఞాపకం పెట్టుకోవాలని మీ అందరినీ ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అంతేకాదు, ఈరోజు మీరు ఉద్యోగంలో చేరుతున్నారు. ఉద్యోగం అంటే జీతం కోసమే అనుకోకూడదు. ఈరోజు మీరు రెవెన్యూలో చేరినా, లేకపోతే రైల్వేలో చేరినా, లేకపోతే ఎందులో చేరినా కూడా సర్వీస్ మోటివ్, సాలరీ వస్తుంది కానీ నేను సేవ చేస్తాను, రైల్వేకు మంచి పేరు తీసుకొస్తాను, లేకపోతే ఆర్మీలో అయితే ఆర్మీలో మంచి పేరు తీసుకొస్తాను అనేటువంటి విషయము మరి ఈ సందర్భంగా మీరందరికీ మనవి చేస్తూ తప్పకుండా ఆ దిశలో మీరందరూ కూడా సేవలు అందిస్తారనేటువంటి విశ్వాసంతో మరి వచ్చినటువంటి మీ తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నట్టుంది కొంతమంది, మీ తల్లిదండ్రులకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీకు కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ప్రధానమంత్రి గారు వర్చువల్గా మన మధ్యలోకి వస్తారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని తిలకిద్దాం. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. భారత్ మాతాకి, గట్టిగా ఎన్కరేజ్ చెప్పాలి. భారత్ మాతాకి వందే వందే.